ఒకసారి ఒక పేషెంట్‌కి కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. కాళ్ళు ఫ్రాక్చర్ అయితే వాళ్ళేమన్నారు, "మీరు మంచిగా రెస్ట్ తీసుకోవాలి. హీల్ అయినప్పటి వరకు మీరు ఇక్కడక్కడ ఎక్కువ తిరగొద్దు." కానీ ఏమైతుండే అంటే ఆ పేషెంట్‌కి బాగా నొప్పి ఉంటుండే. ఆ నొప్పి వల్ల ఏమైంది, అసలు మొత్తం నైట్ గూడా నిద్ర లేదు. మార్నింగ్ టైమ్ గూడా నొప్పి. రెస్ట్‌లోనే ఉండాలి. అయితే ఏందంటే ఆ పేషెంట్ మన పాత పేషెంటే ఉండే. మన దగ్గరికి వాళ్ళ బంధువులొచ్చిండ్రు మందులు కలెక్ట్ జేసుకోడానికి. అయితే మనము ఆ పేషెంట్‌కి మందు ఇచ్చినాం. జర నొప్పి తగ్గడానికి. పెయిన్ కిల్లర్ ఏసుకోకుండా ఉండడానికి. అయితే మనం ఏం మందు ఇచ్చినాం తెలుసా? క్యాలెండ్యులా. క్యాలెండ్యులా అనేసి ఒక మందుంది. దానికి ఒక పవర్‌లో మనం ఇచ్చినాము. ఆ పేషెంట్‌కి పెయిన్ కిల్లర్ లేకుండానే మంచిగా హీల్ గూడా అయింది. అండ్ నొప్పి గూడా అనిపియలేదు హీలింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినప్పటి వరకు అంతా. అండ్ దేవుని దయ వల్ల మంచిగా అయిపోయిండు. కానీ ఇప్పుడు నేను క్యాలెండ్యులా అని పేరు చెప్పినా గదా! ఇక్కడ రాసినా చూడండి హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ క్యాలెండ్యులా అనేసి. అయితే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకు ఆశ్చర్యపోతారు? అసలు క్యాలెండ్యులా అంటే ఏంది నేను చెప్పంగానే. ఎందుకంటే ఇది మన అందరి ఇంట్లో మనం రెగ్యులర్‌లీ తెస్తుంటాం. మనం మన డోర్ ఉంటది గదా! దానికి కడతాం. అది ఏందంటే అది బంతి పువ్వు. అవును. బంతి పువ్వులో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ హోమియోపతి డాక్టర్స్ కూడా బంతి పువ్వు వాడతారు. నొప్పులకు వాడతాము, హార్ట్ హెల్త్‌కి వాడతాము, షుగర్ పేషెంట్‌లలో వాడతాము, నరాల బలహీనత పేషెంట్‌లలో వాడతాం. అయితే ఇప్పుడు నేను ఇవాళ ఈ బంతి పువ్వు బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి అవి నేను డిస్కస్ చేయబోతున్నాను. దాంతో పాటు మనము ఎట్లా ఇది వాడుకోవచ్చు మన హెల్త్ ప్రాబ్లమ్స్‌కి అది గూడా చూద్దాం. అయితే చూడండి, ఇట్ హాస్ హీలింగ్ ప్రాపర్టీస్ అంటే ఏంది? హీలింగ్ ప్రాసెస్‌లో హెల్ప్ చేస్తది. చిన్న చిన్న పిల్లలున్నారు ఇంట్లో. మీరేం చేయండంటే ఆయిల్ తీసుకోండి 100 ఎంఎల్. అది కొద్దిగా బాయిలింగ్ చేయండి. దాంట్లో కొన్ని బంతి పువ్వులు తీసుకోండి. ఇదంతా కొద్దిసేపు బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత ఇది చల్లగా అయితది గదా! ఆ బంతి పువ్వుల్ని బాగా స్క్వీజ్ చేసుకోండి. బాగా స్క్వీజ్ చేసుకోండి. ఇది పెట్టుకోండి మీ దగ్గర. ఇప్పుడు హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు కింద పడతారు. కింద పడినంక దెబ్బలు తాకుతాయి, రక్తం వస్తది. దాని మీద ఈ ఆయిల్ పెట్టేసేయండి. తొందరగా హీల్ అవ్వడానికి హెల్ప్ అయితది. అండ్ నొప్పి కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తది. ఎందుకంటే దీంట్లో హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నరాల బలహీనత ఉందనుకోండి. మొత్తం బాడీలో నరాలుంటాయి. మొత్తం బాడీలో నరాలున్నప్పుడు ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేవా మనకు తెలవదు. ఇప్పుడు షుగర్ వ్యాధి వల్ల నరాల బలహీనత వచ్చింది. పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. లేదంటే ఏమైనా కంప్రెషన్స్ ఉన్నాయి. నడుములో కంప్రెషన్స్ ఉన్నాయి. మెడలో కంప్రెషన్స్ ఉన్నాయి. దానివల్ల చేతులు వణకడం, తిమ్మిర్లు రావడం ఇట్లా చాలా పేషెంట్స్ వస్తారు మన దగ్గరికి. అయితే వాళ్ళకి నేను ఏం అడ్వైస్ చేస్తానంటే బంతి పువ్వుతోటి మనం టీ కూడా తయారు చేసుకోవచ్చు. మీరు వాటర్ బాయిల్ చేసుకోవాలి. దాంట్లో 2 బంతి పువ్వులు ఏసేయాలి. ఇది మంచిగా బాయిల్ అయితే ఇది బంతి పువ్వులో టీ అని అంటారు. క్యాలెండ్యులా టీ అంటారు దీన్ని ఇంగ్లీష్‌లో. అండ్ ఫారెన్ కంట్రీస్‌లో వాడతారు. అయితే నరాల బలహీనత ఉంది అంటే మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం గదా! ఒక పేషెంట్‌కైతే ఆల్మోస్ట్ 20 ఏండ్ల నుంచి నరాల బలహీనత ఉండే. అయితే హోమియోపతి మెడిసిన్స్ మన దగ్గర వాడి 4 నెలల్లోనే అన్ని సింప్టమ్స్ తగ్గిపోయినాయి. అండ్ దాంతో పాటు మనం ఈ బంతి పువ్వుల టీ గూడా చెప్పినాము డైలీ ఒకసారి తాగమని. అయితే మీకు గూడా ప్రాబ్లమ్ ఉంటే తాగి చూడండి మంచిగా అనిపిస్తది. మళ్ళీ దాని తర్వాత ఏంది? ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ ఇప్పుడు ఎంత పెరుగుతుందో మనకు తెలుసు. అండ్ ఇప్పుడప్పుడు న్యూస్‌లలో వింటూనే ఉంటాం. ఆ మినిస్టర్ క్యాన్సర్ వచ్చింది. ఆ యాక్టర్‌కి క్యాన్సర్ వచ్చింది. ఆ బిజినెస్ మ్యాన్‌కి క్యాన్సర్ వచ్చింది. అయితే క్యాన్సర్ ఏమో చాలా పెరుగుతుంది ఇప్పుడు. అయితే అది అవాయిడ్ చేయడానికి గూడా మీరు బంతి పువ్వులు వాడొచ్చు. ఎట్లా? ఇప్పుడే నేను బంతి పువ్వు టీ చెప్పినా గదా! అట్లా డైలీ తాగండి. దాంతోటి మీకు బెనిఫిట్ అనిపిస్తది. మళ్ళీ ఏంది? ఇంక్రీజెస్ ఎనర్జీ. ఇప్పుడు నరాల బలహీనత ఉన్నవాళ్ళు గానీ, లేకపోతే ఎవరికన్నా వేరే రోగాలు ఉండడం వల్ల గూడా వాళ్ళు జర డల్ అయిపోతారు. వాళ్ళు డల్ అయిపోవడం వల్ల ఏమైతది? నీరసం అనిపియడం, చేతులు లాగడం, కాళ్ళు లాగడం. వాళ్ళకసలు ఇట్లా ఎనర్జీ అనిపియదు లోపల నుంచి. అయితే వాళ్ళు గూడా ఈ బంతి పువ్వు టీ అంటే క్యాలెండ్యులా టీ వాళ్ళు రెగ్యులర్‌లీ వాడొచ్చు. మళ్ళీ మనం పిల్లల కోసం ఒకటి ప్రిపేర్ చేసినాం గదా! ఆయిల్ లాగా. మోకాలు నొప్పులు, చేతులు లాగడం, కాళ్ళు లాగడం అవి ఉంటే గూడా ఆ ఆయిల్ మీరు గూడా అప్లై చేసుకోవచ్చు. మీకు గూడా మంచిగా అనిపిస్తది. జర ఎనర్జిటిక్ గూడా ఫీల్ అయితది. నరాల బలహీనత గూడా కొద్దిగా రిలీఫ్ అయినట్టు అనిపిస్తది. మళ్ళీ నెక్స్ట్ ఏందంటే ఇట్ రెడ్యూసెస్ క్రాంపింగ్. అంటే సడెన్‌గా ఇట్లా పట్టేస్తాయి గదా! ఇప్పుడు పిక్కల్లో పట్టేస్తది కొందరికి. కొందరికి మెడ పట్టేస్తది. అయితే మనం ఆ ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం గదా! బంతి పువ్వులేసి అది మీరు అప్లై చేసి కొద్దిగా లైట్ మసాజ్ చేయండి. జర్ర సేపట్లో మీకు మంచిగా అనిపిస్తది. మళ్ళీ నెక్స్ట్ ఏంది? ఇట్ కెన్ రెడ్యూస్ ఇన్‌ఫ్లమేషన్. ఇప్పుడు ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏంది?
ఉబ్బడం, మోకాలు నొప్పులు, దానివల్ల ఉబ్బిపోయింది. లేదంటే మొత్తం కాళ్ళు ఉబ్బిపోయినాయి. మెడ దగ్గర ఉబ్బింది, దెబ్బ తాకితే ఉబ్బింది. అయితే ఈ ఇన్‌ఫ్లమేటరీ ఏదైతే చేంజెస్ వచ్చినాయి బాడీలో, అవి తగ్గించడానికి హెల్ప్ చేస్తది. ఎట్లా? దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అట్లా హెల్ప్ చేస్తది. మళ్ళీ దాని తర్వాత స్కిన్ హెల్త్‌కి చాలా మంచిది. అయితే స్కిన్ హెల్త్‌కి మంచిగా ఉండడం వల్ల ఇప్పుడు ఫేషియల్‌లు అవి ఇవి చేసుకుంటారు గదా! మనం ఆ బంతి పూలది ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం గదా! అది కొద్దిసేపు మీ ఫేస్ మీద వదిలేసి జెంటిల్ మసాజ్ చేయండి స్నానం చేసే ముందు. మీకు స్కిన్ హెల్త్ గూడా మంచి తేడా అనిపిస్తది. వీటితో పాటు బై చాన్స్ నొప్పులున్నాయి, నరాల బలహీనత ఉంది, ఏమైనా ఉంది అంటే మీరు ఏం చేయండంటే డైలీ క్యాలెండ్యులా 0/9 పొటెన్సీ అనేసి హోమియోపతి మందు దొరుకుతది. క్యాలెండ్యులా 0.9 ఈ మందు డైలీ 4 గోళీలు. పొద్దుగాల ఒకసారి, పొద్దుమికొకసారి 2 టైమ్స్ ఏసుకోండి. ఇది ఏసుకున్న తర్వాత 5 నిమిషాలు ఏం తినొద్దు. ఏసుకునే ముందు 5 నిమిషాలు ఏం తినొద్దు. ఇది చేస్తే గూడా మనకు నరాల బలహీనతలో తేడా వస్తది. మనకు మోకాలు నొప్పుల్లో, మెడ నొప్పి, నడుము నొప్పి ఇవన్నీ L4, L5 రీజియన్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు గదా! దాంట్లో గూడా మనకు తేడా అనిపిస్తది. అది రెగ్యులర్‌లీ తీసుకోండి. జర రిలీఫ్ ఉంటది. పూర్తిగా అది రివర్స్ జేసుకోవాలి మీ ప్రాబ్లమ్ షుగర్ వ్యాధి, నరాల వ్యాధి లేకపోతే మోకాలు నొప్పులు మీరు మనకు కన్సల్ట్ చేయొచ్చు.